ఇండియాలో ఉమెన్స్ బాక్సింగ్ స్టార్ట్ చేసి కొన్ని రోజులే అవుతోంది. ఇంతలోనే ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ని హోస్ట్ చేస్తున్నాం. ఇండియన్ ఉమెన్స్ బాక్సింగ్ చరిత్రలో ఇదొక ముఖ్య అధ్యాయం. దీనికి లీడర్ గా ఉన్నందుకు హ్యాపీగా ఉంది. ఇట్ ఈస్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఉదయాన్నే హడావుడిగా పనులన్నీ చేసుకుని నా మొగుడు బయటకు వెళ్లేంత వరకు వెయిట్ చేసి బస్సు పట్టుకుని 20 కిలోమీటర్లు వచ్చి రోజంతా హాయిగా సంతోషంగా నీతో గడపొచ్చు అనుకుంటే నువ్వు నా పెళ్ళానివా? నోరు మూసుకుని బయటికి పో. ఎట్టా నీ పెళ్ళం ఇంకో బాక్సర్తో లేచిపోయింది, అట్ట పొమ్మంటావా? మిస్టర్ ప్రభా, మీ పాత కోచ్ దేవకత్రా కింద పనిచేయడం మీకు ఎలా అనిపిస్తోంది? అది 1996 లో మీ ఇద్దరి మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్ తర్వాత. మేడం, అది వరల్డ్ స్టోరీ. తను చేసిన తప్పుకి అప్పుడే సారీ చెప్పాడు. నేను క్షమించాను, వదిలేయండి. 100 కోట్లకు మించిన పాపులేషన్ ఉన్న ఈ దేశంలో ఒకరిద్దరు మాత్రమే ఛాంపియన్స్ అవుతున్నారు. మీకు తెలీదా, గత ఏడు బ్రాంజ్ మెడల్ ఫెడరేషన్ నుంచి పాలిటిక్స్ అవాయిడ్ చేయండి. వీధి వీధికి ఛాంపియన్లు దొరుకుతారు. మిస్టర్ ప్రభా, మీరు కోపస్తులని అందరికీ తెలుసు. గర్ల్స్ ని హ్యాండిల్ చేయడం ఎలా అనిపిస్తోంది? మేడం, నేను అడుగుతున్నానా? ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఏం ప్రశ్న ఇది? నన్ను అడుగుతాడు, దాన్ని అడుగు. మీరే చెప్పండి సార్. ఎలా అడిగితే అలా సమాధానం చెప్తాను. ఎలాగైనా మాట్లాడేది. పెట్టుకుని వద్దు, ఏదో దుఃఖతో చూడండి. చూస్తూ ఊరుకుంటారా? పౌడర్ అది ఓసీల మంట తినంత స్పీడ్ గా పంచదిగా రావట్లేదు. బ్లాక్ చేయండి. ఏంటి కోచ్, గ్లౌస్ ఇవ్వనా? నువ్వే రింగ్ లోకి ఫైట్ చేయి. సరే సరే, సారీ, వెళ్ళండి. క్యారీ ఆన్ సార్. బాక్స్ బ్లాక్ బ్లాక్. Unanimous point decision favor of red. Red is the winner. నీకంటే చెత్త బాక్సర్ పై గెలిచి ఎందుకైతే బిల్డప్? ముందు వెళ్ళి నడుం సైజ్ తగ్గించుకో. ప్రభా, ఇన్సెక్ట్ డిసిప్లిన్ లేదా? ఎందుకంత గట్టిగా అరుస్తావు? కొంచెం సైలెంట్ గా ఉండవయ్యా. మీరంతా సైలెంట్ గా వల్లే అసోసియేషన్ మర్యాద పోతుంది. అప్పుడప్పుడు నోరు తెరిచి మాట్లాడండి అయ్యా. సార్, కమిటీ మిమ్మల్ని రమ్మంటున్నారు. అర్జెంట్ మీటింగ్ అంట సార్. నీ మీద స్టూడెంట్స్ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇట్స్ అ సెక్సువల్ హెరాస్మెంట్ కంప్లైంట్. సార్, విషయానికి రా. విషయం ఏంటంటే, ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తున్నాం. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేంత వరకు నిన్ను సస్పెండ్ చేయబోతున్నాం. నీ కల్పన చాలా అందంగా ఉంది. ఇప్పుడు విషయానికి రా. ఎంత పౌరో చూసారా? మీరు దాకా మీటింగ్ వచ్చారు సార్. నేను తాగుతున్నప్పుడు నిన్న మీటింగ్ పెట్టమన్నది సార్. టైం లేదు, పాయింట్కి రా. గర్ల్స్ ఆర్ ఫీలింగ్ అండ్ సేఫ్. నీ ఫ్లాట్ కి ఎవరెవరో పెళ్లైన ఆడవాళ్లు వచ్చి వెళ్తున్నట్టుగా న్యూస్ వచ్చింది. నా రూమ్ లో నేనేం చేస్తే నీకెక్కడ కాలేదురా? నాకు పెళ్ళాం లేదు, లేచిపోయింది. నేను ఓడిపోయిన బాక్సర్ని నీ వల్ల, నీ పాలిటిక్స్ వల్ల. సో నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను నీ పెళ్ళంత కావచ్చు. స్టూడెంట్స్ తో నేను తప్పుగా బిహేవ్ చేయనని మీ అందరికీ తెలుసు. మీ నా ప్యాంట్ విప్పేసి రూమ్ లో బాక్సింగ్ శాంక్షన్ చేసే మనిషి నేను కాను. రింగ్ లో వాళ్ళ బాక్సింగ్ టాలెంట్ సెలెక్ట్ చేసామండి. నేను అడగాల్సిన వాడిని మీరు నన్ను అడుగుతున్నారా? ఈ కంప్లైంట్ మీ మీద రావాల్సింది. నలుగురు పౌరం ఇక్కడ కమిటీ మెంబర్లు. ఇది కమిటీ మీటింగ్, మర్యాదగా మాట్లాడు. దేవ్, ఆ అమ్మాయిలు ఇచ్చిన కంప్లైంట్ లో ఏ ఒక్కరి సంతకం కూడా లేదు. ఆకాశరామన్న ఉత్తరం చూసి ఏ విధంగా యాక్షన్ తీసుకోగలం? సరే మురళి, సస్పెండ్ వద్దులే. దీనికేదో యాక్షన్ తీసుకోవాలిగా. నా పై అధికారులకు కూడా నేను సమాధానం చెప్పాలి. సరే, చెన్నైకి ట్రాన్స్ఫర్ చేసి పంపుదా. చెన్నైకా? నాన్ సెన్స్. అక్కడ ఏముందని? ఎలాంటి ఫెసిలిటీ లేదు, బాక్సర్స్ కూడా లేరు. నెంబర్ 1 కోచ్ అయ్యేవాడు. అదే వీడు పట్టిందల్లా గోల్డ్ అవుతుంది అంటాడుగా. అదే చూద్దాం మురళి. చెన్నైకి వెళ్లి ఆ గోల్డ్ ని వెతుక్కురాని. నిన్ను చంపేస్తుంటే కనీసం ఇండియా బాక్సింగ్ అయినా బాగుపడలేదు. నేను చెన్నైకి పంపిస్తావా? చెన్నైకి పంపిస్తావా?
చేస్తే అతను ఇంకా రాలేదు. ఏం చేస్తాం? తీసుకెళ్లి బయటపడే. ఇదిగో ప్రభా సార్, రండి రండి రండి. వెల్కమ్ సార్. లేట్ గా వచ్చావేంటి సార్? 3 రోజుల ముందు రావాల్సినవి. నువ్వు వస్తామని ఎన్ని ఏర్పాట్లు చేసావో తెలుసా? అమ్మాయిలు నీ కోసం వెయిట్ చేశారు. సీనియర్ కోచ్ బాక్సింగ్ లాయిన్ ఏంటి ఇది అసహ్యంగా? మేము ఎప్పుడు ఇంతే, అన్నిటికీ బ్యానర్లు పెడతాం. పుడితే బ్యానరు, చస్తే బ్యానరు, పెళ్లికి బ్యానరు, దినానికి బ్యానరు. అమ్మాయిలు పెద్ద మనుషులు అయితే కూడా బ్యానర్లు పెడతాం సార్. మనూరుడు నీకు ఆ మాత్రం సైన్ ఏంటి సార్? పాండు, పంచ్ పాండు జూనియర్ కోచ్ ని. మొహం చూస్తూనే అర్థమవుతుంది చచ్చేంతవరకు నువ్వు జూనియర్వే. సరైన టైంకే వచ్చావు. కప్పు స్టార్ట్ అవబోతుంది. నా ఛాంపియన్స్ ని ఇంట్రడక్షన్ చేస్తాను. రైట్ రండి రా సార్. అయ్యో సార్, యు సీ మై గర్ల్స్. ఏ గాయత్రి ఇట్రా, రా రా. గాయత్రి షార్ట్ పుట్ ప్లేయర్, 5 ఏళ్లుగా బాక్సింగ్ చేస్తుంది. ఈ లెవెల్ కి రావడానికి కోచ్ ఇన్నోసెంట్ పక్కన అభిరామి, మాధవి, జయ అందరూ వేస్ట్. ఆ శక్తి దానికి కాడు పట్టుకోవడానికి కూడా శక్తి లేదు. 4 ఏళ్లుగా రైల్వే ఉద్యోగం కోసం పోరాడుతుంది. బాక్సింగ్ నేర్చుకోవాలని ఎవరికి ఉంది? ఒక్కతిలో నాకు కసి లేదు. ఇక నువ్వు వచ్చావుగా, తీసుకురా. కసి గిసి మరే సార్, మా గర్ల్స్ వేస్ట్ అని మొహం మీద కొట్టినట్టు చెప్తున్నారు. సూపర్ ఫైటర్స్ సార్. 500 పడేసి ముందు వాళ్ళ కడుపులు నింపావు, ఆ తర్వాత చూడు వస్తాయి కసి గిసి సునామీ లాగా. సార్ అది వదిలే సార్, మా స్టార్ ఫైటర్ ఇంట్రడక్షన్ చేస్తాను. లక్ష్మి. లక్స్ స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగం కోసం 8 ఏళ్లుగా బాక్సింగ్ ట్రై చేస్తుంది. నీ లక్స్ కి కసి లేదు, గీసే ఉంది. ఏంటి ప్రభా, ఇక్కడ వస్తువులు అవి ఎలా ఉన్నాయి? నన్ను గుర్తుపట్టలేదా? నేను ఇన్నోసెంట్ ని. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? లాయర్ ఎవరన్నా తెలుసా? అఫ్ కోర్స్ ఎస్ సార్. దేనికి కేసు పెట్టాలి. ఎవరి మీద? నీ బాబు మీద. నీలాంటి వాడిని కన్నందుకు పంచింగ్ బ్యాగ్ పొట్టపెచ్చాడు. పరా బాక్స్ కొట్టు కొట్టు, అంతే కొట్టు, అంతే లక్ష్మి కొట్టు, అది ఎరగది, అది అది తేపన్, అది సూపర్ సూపర్ లక్ష్మి కొట్టు, అది తేపన్. Results of court number 2, winning on the points. Blue is the winner. ఏంటి బ్లూవా? ఓ రెఫరీ, డబ్బులు నొక్కేసావా? తాత ఏంటిది? నువ్వు సార్, ఏం జడ్జిమెంట్ ఇది? అలా అడగడానికి ఎవరు లేరనేగా మీరు ఇలా చేస్తున్నారు సార్. ఏంటి సార్ ఈ అన్యాయం? పబ్లిక్ గా మోసం చేస్తున్నారు. ఇల్లు అడుగు సార్. నువ్వేగా కొత్తకొచ్చివి, జేబులో సెయ్యట్టుకొని చిల్లరలా కడుతున్నావా? ఇల్లు ఆపరెంట్ వాళ్ళ బాబు అసోసియేషన్ లో మెంబర్ గా ఉన్నప్పుడు నాకౌట్ చేసే గెలవాలి. అలా కాకుండా ఆపరెంట్ వాహనానికి పౌడర్ పూస్తూ కూర్చుంటే ఇంతే. ఏంటి సార్ ఇలా మాట్లాడతారు? నీకు మనసాక్షి అనేది లేదా? లక్ష్మి బాగానే ఫైట్ చేసింది కదా, అడుగు సార్. పాపం సార్. ముద్దులా ఫైట్ చేసింది. రింగ్ లో మొహమాటం దేనికి? వీళ్ళ ఇంట్లో గొడ్డలొత్తుకోవడానికి లాయకి. కొట్టకుండా చెప్పాలి, అట్టాగే చెప్తాను, సరేనా? నేను ఎందుకు హెల్ప్ చేయాలి? నాది కడుక్కోవడానికి టైం లేదు, ఇందులో పోయి ఇంకొకరిది. జూనియర్, వైన్ షాప్ ఎక్కడ ఉంది? సార్ సార్ నీకు డైవర్స్ అయిందా సార్? ఏమిడ తల లేచిపోయిందయ్యా.
లేచిపోయింది. వెరీ బ్యాడ్ సార్, చాలా ఫీలింగ్స్ గా ఉంది సార్. ఏయ్, నేను నిన్ను సానుభూతి అడిగానా? ఉన్నవాడికి ఒక్కతే పెళ్ళాం, లేని వాడికి 1000 పెళ్ళాలు. ఇది బాక్సింగ్ అయితే ఇది తను అత కలిసి మెలిసి ఉండే ఇప్పట్లో 10 మంది వెనకాల తిరగల. అది ఒక్కతే లోకంలో ఉండేవాడిని. 1996 ఒలింపిక్స్ లో నేను గోల్డ్ మెడల్ రావాలని నాకంటే అదే ఎక్కువగా ఆశపడింది. సెలక్షన్స్ అని ఈజీ గెలిచారు. తర్వాత కానీ చివరి నిమిషంలో నా కోచ్ దేవ్ పనికి మన ఏదో పాలిటిక్స్ చేసి నాకు బదులుగా ఎవరో ఫైనల్ పంపించాడు. దాంతో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ దొబ్బింది. నా పెళ్ళం బాక్సర్ తో లేచిపోయింది. నేనే తట్టుకోలేకపోతున్నా. ఎందరో దొంగ. ఎవరిక్కడ బాక్సింగ్ చేస్తున్నదే? అక్కడ బాక్సింగ్ చేస్తుంది ఎవరు? అది పిశాచి మాధవే. బట్టి రాగడికాయ ఎవరిని లెక్క చేయదు. ఆ చర్చిని ఉతికేసింది కదా, దాని జోలికి వెళ్తే నిన్ను ఉతికేస్తుంది. అందరూ ఇష్టంగా తినే సొర చేపలు, శ్రీమంతులు లడ్డు వేసుకుని తినే బందరం చేపలు. చేపలు తాజా. ఏయ్, వారం పోకు. ఏంటి పెళ్ళాన్ని తింటున్నట్టు తడుముతున్నావు? చేపలు తినే మోహన్ చూడు. హా, పోరా. ఆడపిల్లలు గుడ్డలు దుక్కోవడానికి లాయకా? కొట్టానంటే దమ్ము ఉంటది, దమ్ము కొట్టడానికి నోరుండదు. చేపలు చేపలు తాజా చేపలు, రండి రండి రండి, తాజా చేపలు. బాక్సింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? నేనెక్కడ నేర్చుకున్నా? బాక్సింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? పోయా, నైస్ గా మాట్లాడి లైన్ వేస్తున్నావా? పోరా. బాక్సింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? ఏ ముసలి, నీ వయసు ఎంత? 80 90? అడిగింది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. యాదవ్ ఇదిగో బాబు, ఈ పిల్ల ఎప్పుడు అంటే కుళ్ళి చేపల ముద్ది. ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఫ్రెష్ గా. ప్రపంచ చంద్ర పిలుస్తుంది చూడు. ఈ వయసుకి మొహానికి తగ్గజంటే పో పో. అక్క 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 చేపలక్క అక్క. సచిన్ చేపలు మళ్ళీ సచ్చేలా ఉన్నాయి. నీ పోడు మొహం సొత్తాయి. పోయా, బిజినెస్ చెడగొట్టు బాగా. ఇదిగో ఇప్పుడు చెప్పు, బాక్సింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? చెప్తాను, కానీ దానికి ముందు కండిషన్. ఏంటది? ఈ వందకాయతోని మడిసి వెనకాల పెట్టుకో. అక్క అక్క. ఇలా చూడు, రేపు వచ్చి జిమ్ లో జాయిన్ అవ్వు. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. నేను నీకు బాక్సింగ్ నేర్పిస్తాను. రోజు 500 ఇస్తాను. వచ్చేయి. అల్లీ మొహమ్మద్ అలీ దగ్గర నేర్చుకున్నా. లోటో లైక్ బటర్ఫ్లైస్, ఎంగ లైక్ బీ. ఏయ్, సూపర్ శుభ్రంగా రా. కంపు కొడుతున్నావు. చేపలన్నీ అమ్మేసావా? ఆ తెంగర్ కోచరు 500 రూపాయలు ఇస్తాను, రోజు వచ్చాయన్నాడే. పోరం బొక్కు. చంపేస్తాను. తొందర పడుకో, ట్రైనింగ్ కి రమ్మన్నాడే. ట్రైనింగా?
ఇలా చూడు, వాడు అమ్మాయిని పిచ్చోడని పాండురంగ తాత చెప్పాడు. నువ్వు సరేని చెప్పావా? ఆడు మోహం ఆడో పెద్ద హీరో అనుకుంటున్నాడు. రోజు 500 లక్షు 500. అమ్మ పాపమే, ఆ పాత సరే మళ్ళీ మళ్ళీ ఉతికి కట్టుకుంటుంది. దానికి ఒక కొత్త సీర కొనిచ్చేద్దాం. నీకు నెక్స్ట్ అవి కొనుక్కుందాం. యాట మోసం తిని శానాలైంది కదా లక్స్. ఒక పగిలిపోద్ది. నేను నీ బాబుని రెస్పెక్ట్ ఇవ్వాలి. లక్ష్యం చూడు ఎంత కాముగా ఉందో. ఎందుకంటే అది నా పోలికే. దీని మొహం చూడు నీ పోలిక. ఏడు మొహం ఊరక అరుస్తూ ఉంటది. రామ్నాథం మళ్ళీ అడుగుతున్నా, నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఎవరో రావనాదా అలాగే మొహం మీద కూర్చొని అనుకో, మొహం వంకర పోద్ది అంతే. సామ్యూల్ చెప్పు సామ్యూల్. శామ్యులా చిల్లర కోసం మతం మార్చుకున్నావా? హే భగవాన్, యేసుక్రీస్తు ప్రభువ పాపాత్మలైన వీళ్ళని నా కోసం క్షమించుదురు గాక. అంతా దేవుని కృప. ఈ క్షణం నుంచి నువ్వు డయానా అని పిలబడతావు. హానర్ ద ఫాదర్ అండ్ మదర్. హల్లెలూయా. మాధవి, ఈ రోజు నుంచి నువ్వు మధుర్ అని పిలబడతావు. అద్దిరింది హీరో. ఏంటిది తలుపు బార్లా తీర్చున్నాయి? దొంగ ఎవడైనా దూరేడేటి? రై రై పట్ట పగల దొంగలు. అయ్యో, ఇంకా నయం కరెక్ట్ టైంకే వచ్చాను. బాగా లేట్ అయిందేమంటున్నా. నిన్నేమో వీడు బాక్సర్లే కదా అన్నాడు. ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టుంది. లక్సు లక్సు టైం ఎంత అయింది? లేట్ అయింది. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అదేనయ్యా లేట్ అయిందంటున్నా. ఇలా చూడు, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను. ఈ 2 గంటలు నాది. నేను నిన్ను ఏం చేయమన్నా చేయాలి. నువ్వు నన్ను ఎక్కడ చూసినా మాస్టర్ అని పిలవాలి, కల్లో కూడా. లేదంటే తలకిందులుగా పాతేస్తాను. అర్థమైందా? ఏంటిది? దేనికైనా పోవచ్చా, లేక అందుకు రూల్ ఏమైనా ఉందా? పోయి వామ పో. ఏమ కామెడీగా ఉంది. ఈ తిక్కలోడా తింగర బుచ్చికి ట్రైనింగ్ ఇస్తాడా? ఇక మాస్టర్ నాకౌటే. పర్వతం చేసేసా తర్వాత షూస్ ఏవి? 1 minute మాస్టర్. లక్సు లక్సు ఈ షూస్ ఇవ్వు, ట్రైనింగ్ ఎక్కిచ్చేస్తా. తొందరగా బయటికి వెళ్ళండి. బాక్సింగ్ లో ఎన్ని పంచెస్ ఉన్నాయి? మాస్టర్ అవన్నీ నాకు తెలుసు. ఇట్రా. దూరంగా నుంచి నేర్పించు. 4 ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నా. అలీ మొహమ్మద్ అలీ దగ్గర నుంచి గురుగారు అన్ని ఫైట్లు నేను చూసాను తెలుసా? నిజంగానా? అవును. ఏం నేర్చుకున్నావు? చాలా చాలా. ఎంత కొట్టినా సరిపోదు, అవతలోళ్ళు పడిపోయేదాకా కొడుతూనే ఉండాలి. జబ్, క్రాస్, హుక్, అప్పర్కట్. 4 పంచెస్ ఉన్నాయి. మాస్టర్ నాకు ఇవన్నీ తెలుసు, పేర్లే తెలియవు. అలాగా, సరే నన్ను పంచే చూద్దాం. పంచ్ చేసినప్పుడు బాడీని, ఫుల్ బాడీని యూజ్ చేయాలి. అర్థమైంది? దూరంగా నుంచి చెప్పమన్నానా? ఇలా చూడు, నీ అందం మీద ఆశపడి నేను ఇక్కడికి పిలవలేదు. అర్థమైందా? ఈయన ఆశ పెడితే మాత్రం మేము లొంగిపోతామా ఏంటి? ఏయ్ సంతోష్, ఓన్లీ డిఫెన్స్ తర్వాత ఫినిష్ చేసాయి. ఓకే సార్. రా, నీ టెక్నిక్ చూపించొద్దాం.
కత్తులతో మాత్రం ఫైట్ చేయడానికి నేను స్ట్రీట్ ఫైట్ కాదు. కమాన్ గెట్ అప్, లావే అప్. మైండ్, బుద్ధి, తల, బుర్ర, మెదడు యూస్ చేసి ఫైట్ చేయి. పో పో, పోయి పుషప్స్ తీయి, పో. గో. మాస్టర్ 50 పుషప్స్ తీసానుగా. నువ్వు బాక్సింగ్ నేర్చుకోవడానికి వచ్చావా, లెక్క పెట్టడానికి వచ్చావా? అదేంటి 50 పుషప్లు? చచ్చేంత వరకు చేయాలి. డూ ఇట్ టిల్ యూ డై. ఇది రే చెప్పలా, నీ గురు అలీ మొహమ్మద్ అని చెప్పారు. పో. మాస్టర్ నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? మన డీల్ 2 గంటల సేపే. అది దాటిపోతే ఎక్స్ట్రా అవుద్ది. సాయంత్రం చూద్దాం మాస్టర్. వస్తా. మోహన్ చూడు మోహన్. ఎలా? ఏంటి? ఉండవు తలకాయ. ఏంటయ్యా వాడొక బాక్సర్ ని పట్టాడంట. వాడి దగ్గరే డబ్బులు తీసుకొని వాడిని ఏడిపిస్తోంది. భలే కామెడీగా ఉంది సార్. కామెడీయో ట్రాజెడీయో నువ్వు డిసైడ్ చేయకు. వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచు. సంజే. ఏంటి మాస్టర్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? బొజ్జ బాగా ముందుకు వచ్చేసి ముసలోడు అయినప్పటికీ నవ్వితే బానే ఉన్నావు. లక్స్ 8 ఏళ్ళుగా బాక్సింగ్ ట్రై చేస్తున్నావు కదా, దాన్ని చూసి ఏదైనా నేర్చుకో. బాక్సింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఉండు, లేదంటే బయలుదేరింటికి పో. ఏయ్ లక్సు, ఏంటి సార్ ఎప్పుడు చూసినా మాస్టర్ నాకు స్పెషల్ గా ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా నేను గెలుస్తాను మాధవి. దిగులు పడకు లక్సు. మన క్లబ్ లో నువ్వే బెస్ట్ బాక్సర్ అని ఆయనకే తెలుసు. నీకు తప్పకుండా ట్రైనింగ్ ఇస్తాడు. ఇప్పుడు తిను. అదే ఇస్తాడని చెప్తున్నానుగా, తిను. వద్దు, అమ్మకి తీసుకెళ్ళిద్దాం. 24 సంవత్సరాలు వచ్చాయి కదా నాకు. పోలీస్ జాబ్ లో చేరడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. అదొక బాక్స్. నేను ఎంతో మందిని చూశాను, ట్రైన్ చేశాను, కానీ దీనిలో ఎవరు లేరు. నేను రోడ్లో అనాథగా ఫైట్ చేస్తున్నప్పుడు నన్ను మొదటిసారి చూసినవే ఉన్నావు. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఇది. చిన్న వయసులో నేను ఎలా ఉన్నాను అలాగే ఉంది మురళి. నీలాగా ఉందా? వెంటనే వదిలించుకో. నా అనుభవంతో చెప్తున్నాను, తర్వాత చాలా బాధపడతావు. తను నాకన్నా బెటర్ ఫైటర్ మురళి. ఇన్స్టింక్ట్ డిఫెన్స్, సూపర్ హ్యాండ్ స్పీడ్, డామినేటింగ్ బాడీ లాంగ్వేజ్, ఫుట్ వర్క్ అనే పేరుతో డాన్స్ చేస్తోంది. ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు? దిస్ గర్ల్ ఇస్ అ బార్న్ ఛాంపియన్ అని చెప్తున్నాను. నువ్వు ఒక బాక్సర్ ని ఇంతగా పగొట్టో నేను చూడలేదు. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ కి రెడీ చేయి. మురళి, వచ్చే వారం అసోసియేషన్ కప్ లో దాని చేత ఫైట్ చేయిస్తాను. చూడడానికి వస్తావా? వస్తాను రా. సార్ సార్, నువ్వు ఆడపిచ్చోడివి, ఒట్టి జులాయ్యదవి, పోరం బోక్కువి అని నేను అపార్థం చేసుకున్నాను సార్. సారీ సార్. నువ్వు ఆడాలి ఎంట పడుతున్నావు అనుకున్నాను సార్, కానీ వాళ్ళను సత్తాను చూస్తున్నావు సార్. నువ్వు గ్రేట్ సార్. జూనియర్, పొగుడుతున్నావా తిడుతున్నావా? అదే మంచి గిలువ లేదు మరి. ఒట్టు సార్, నేను ఇక నోరు తెరవను. రైట్, 2 లివర్ తీసురా. ముసలాడా, రోజుకి ఎన్ని లెవెల్లో తింటావరా? చచ్చిపోతావరా? నేనా? హెల్త్ రీజన్ కోసం సార్. హెల్త్ రీజన్ కి ఇట్లా రహస్యం చెప్తా. సరుకు కొడితే లివర్ చెడిపోద్ది. ఈ లివర్ తింటూ సరుకు కొట్టావే అనుకో, ఈ లివర్ చెడిపోద్ది, మన లివర్ సేఫ్. మాధవి, గాడి తెచ్చదని ఎన్నిసార్లు చెప్పాను? ఏంటి అలా చూస్తావు? రావే మాధవి, రా. మాస్టర్ చూసావా ఎలా ఇచ్చానో? జరుకో సౌత్ పా మొహమ్మద్ అలీ ఇక లగదంటే. సూపర్ మాధవి, సూపర్. ఎవరని గాడి తెచ్చావే? నీ ఇష్టానికి రైట్ నుంచి లెఫ్ట్ కి సౌత్ పాక్ లాగా పనిచేస్తే నువ్వు వెంటనే మమ్మల్ని అవుతావా? ముందు బేసిక్ సరిగా నేర్చుకోవే. ఇలా కొట్టే పని పెట్టుకోకు. నీ అబ్బా నరికి చేపలకు మేతగా వేసేస్తాను. మాధవి, మర్యాదగా మాట్లాడు. నేను నీ కోచ్. కోచ్ లేదు, కోచ్ బాధ లేదు. డబ్బులు ఇచ్చావని ఏమైనా చేయకుండా నీ అక్కని తీసుకుపో. దాని కెరీర్ నువ్వు నాశనం చేసావో చెప్పు.
బాబా ఏ మాధవి, మాధవి మాధవి సార్ వాళ్ళకి ఇంట్లోనూ ప్రాబ్లమే, ఇక్కడికి వచ్చిన ప్రాబ్లమే. కొట్టకుండా ఆప్యాయంగా నేర్పించండి సార్. ఇంకోసారి నా ట్రైనింగ్ లో తలదొచ్చావో నిన్ను చెప్పుతో కొడతా. వీళ్ళు ఇలాగ వదిలేస్తే లైఫ్ లాంగ్ నీలాగా దొడ్లు కడుక్కుంటారు. అవును సార్, నేను దొడ్లు కడగడం సరే, కంపు నీ దగ్గర నుంచి వస్తుంది. నాలుకంతా నీకు విషయమే. నువ్వు చెడ్డోడువయ్యా. ఈ రోజు నుంచి అసోసియేషన్ కప్పే మీ లక్ష్యం. నేను చెప్పింది తినాలి, చెప్పినప్పుడే తినాలి. రోజుకి 8 గంటలు ట్రైనింగ్. ఇల్లు బాకలంతా మర్చిపోండి. మీ మట్టి పనులకు ఎక్కిందా? మీ అక్కని తీసుకో. దాని కెరియర్ని నువ్వే నాశనం చేశావని చెప్పు. పో. సరే సరే వెళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కోర్ట్ నెంబర్ 15 రెడ్ లక్ష్మి, బ్లూ పునీత, ఫస్ట్ రౌండ్. సూపర్ ఫైట్ లక్స్. ఏ హెడ్గార్డ్ Winning on points, red is the winner. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయావుగా. ఇప్పుడు చూడు. క్యా సార్ గ్లూకోజ్ కి డబ్బులు. ఇదిగో. థ్యాంక్ యూ సార్. ఎక్కడ కూడా స్టార్ట్ చేసావా? ఇలాగే నాశనం అయిపో. నీకంటూ కొంచెం వెనకేసుకోరా. చివరి రోజుల్లో డబ్బులు లేవనుకో గుళ్ళ దగ్గర అడుక్కోవాల్సి వస్తుంది. చంటి పిల్లడు అనుకో ఎవడో కూడా దత్తత తీసుకుని పెంచుకుంటాడు. నువ్వా దున్నపోతులా ఉన్నావు. కరెక్ట్. ఫోకస్ మాధవి, ఫోకస్. విజయ రెడ్, మాధవి బ్లూ, ఫస్ట్ రౌండ్. బాక్స్. బ్రేక్. స్టాప్. బ్రేక్. మూవ్. ఏంటి? బ్లూ హోల్డ్. గో. బ్లూ డిస్క్వాలిఫైడ్. జూరీ బ్లూ డిస్క్వాలిఫైడ్. మాధవి పిచ్చా నీకు? రెఫరీని ఎందుకు కొట్టావే? చూస్తుండవే. నీకు మాధవి. మాత్రమే ట్రైనింగ్ ఇస్తాడు చూడు. ఇది నీలాంటిది కాదురా, నిన్నే మించిపోయింది. వదిలించుకోరా. నాకు మాధవ్ కూడా కావాలి. వచ్చే వారం నేషనల్ సెలక్షన్స్ కోసం ధర్మశాల పెడుతున్నాను. నాతో పాటు ఇద్దరే తీసుకెళ్తా. ఏ నా పానే పోరే. ఎవడా వీడు? నీ కలర్ తగ్గట్టుగా వీడిని సెట్ చేసుకున్నావా? అయ్యో లక్స్ కి కూర్చైనా ఇద్దరిని తనతో తీసుకెళ్తారంట. కోచ్ సారు వాళ్ళిద్దరూ బాక్సింగ్ చేయడమే నాకు అసలు ఇష్టం లేదు. ఇదిగో ఇదే వాళ్ళకి ఆ రోజు సపోర్ట్. ఇప్పటికే వాళ్ళు బాక్సింగ్ లో దెబ్బలు తిని తిని వాళ్ళ అమ్మ మొహలా తయారయ్యాయి. వాళ్ళకి ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? నువ్వు చెప్పవయ్యా. ఇలా చూడమ్మా, ఇక్కడ నా పని అయిపోయింది. నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు.
నేను వెళితే మళ్ళీ తిరిగి రాను. ఆ తర్వాత మీ అమ్మాయిలు ఎవరు పట్టించుకోరు. ఇద్దరు మంచి బాక్సెస్ నాతో పాటు హాస్టల్లో ఉంటారు. వాళ్ళ బాధ్యత నాది. ఆలోచించుకుని చెప్పండి. మా అమ్మాయిలు ఇద్దరే వెళ్ళిపోతే మాకెవరు భూమి పెట్టేదే? ఇదిగో ఇది నేను పంపిస్తాను. ఈ ఇంటికి పెద్ద నేను, దానికి సరేదే. ఏసునాదా కోచర్ సార్, నేను నువ్వు ఆశీర్వదించాలి. ఆ కోచ్ వారం బుక్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఏమైందనట్ట ఎగురుతున్నావు? మీరిద్దరూ హాస్టల్లో ఉండి బాక్సింగ్ నేర్చుకుంటే మంచిదంట. ఇదిగో ఆడితో పాట హాస్టల్లోనా? నేను అసలు సాగు కొట్టేస్తాడు. ఎందుకలవే? లక్స్ కి ఎంత మంచి అవకాశం ఇది. నేను గంజి తాగుతూ దానికి 2 పూట్ల ఎందుకు అన్నం పెడుతున్నాను? దాని భవిష్యత్తు బాగుండాలని. అది పోలీస్ అయితే ఈ ఏరియాలో మనకెంత గౌరవం ఉంటుందే. దాని ఒక్కదాన్నే నేను పంపించను. నువ్వు వెళ్ళి తోడుగా ఉండు. సంజయ్, వస్తానండి. నీవు నీకు ఒళ్ళెంకునే మనుషుల్లా కనిపిస్తున్నావా? ఎంత ధైర్యం ఉంటే ఇంటికి వస్తావు? 3,000 మొహాన్ని కొట్టి అక్క చెల్లెల్ని నీ పక్కలో పడుకోబెట్టుకోవాలని చూస్తున్నావా? ఇదేనా నీ ప్లాను? చెప్పయ్యా, చెప్పు. నువ్వు లోపల గొడవ చేస్తున్నావు. బయటికి వెళ్ళు. వెళ్ళాం. ఏం చేస్తున్నావు నువ్వు? అది నా బైకే. నా బైకు మీకోసం ఏ పని నా షాపే ఖాళీ చేశాడు. డబ్బుకు బదులు బైక్ ఇచ్చాడు. డబ్బు నువ్వు ఇస్తావా? ఇవ్వలేవుగా. ఇలాంటి చిల్లరాళ్ళ కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నాడు. ఒట్టి పిచ్చోడు. పాల్గొట్టిందని డబ్బులు ఇవ్వలేదంటే పోలీసులు పిలుస్తారు. ఫరీజ్ భాయ్, నన్ను వదిలే. అతని మీద నీకెంత కసుందో నాకు అంతకంటే ఎక్కువే ఉంది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆడిని వెనకాల పడుతున్నాడా? తప్పు. నీకోసం ఖర్చు పెట్టే డబ్బులు సగం మొహాన పడేస్తే రాణి లాంటి అమ్మాయిల క్యూలో నుంచుంటారు. ఫస్ట్ నిన్ను చూసినప్పటి నుంచి నీకేది ఇష్టమో అదే చేశాడు. మంచి కిట్, మంచి ఎనర్జీ డ్రింక్స్, మంచి ఎక్విప్మెంట్లు, వీటన్నిటి కోసం అతని బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లయ్యింది. మేమంతా నిన్నొక చేపలమ్ముకునే గయ్యాళ్లాగానే చూసాం. కానీ అతను నీలో ఉన్న టాలెంట్ ను చూశాడు. అతను నమ్ముతున్నాడు నువ్వేదో సాధిస్తావని. ఆలోచించమా, వదిలేకు. మాస్టర్, మాలో ఒక బెట్టు. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఆలియా, టైసనా? చింగిస్ ఖాన్. పాకిస్తానీ బాక్సర్, హెవీ వెయిట్. పొరుగు తీయద్దురా. బాక్సర్ కాదురా, రాజారా. చింగిస్ ఖాన్.
మీ భాషలో చెప్పాలంటే తోపు, పొట్టుబుడంకాయ. కానీ మొహం మంగోలి మొహం. కానీ ఎంత ధైర్యమైన వాడు. ఏషియాలో ఈజీగా గెలిచేశాడు. యూరోప్ వెళ్ళినప్పుడు కథ మారింది. అక్కడ ఉన్న శత్రువులందరూ టాల్ గా, బండగా, 6 అడుగులు 7 అడుగులు, ఆజారు బాహులు. వాళ్ళతో స్ట్రైట్ గా తలపడితే గెలిచే ఛాన్సే లేదు. అందుకని ఏం చేశాడు, శత్రువుల బలమే వాళ్ళ ఆయుధాలని తెలుసుకున్నాడు. గెలవాలంటే ఒకటి శత్రువుల ఆయుధాన్ని నాశనం చేయాలి, లేదా సొంత ఆయుధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. కానీ మనం వాటి రెండూ చేయలే. శత్రువుల ఆయుధాన్ని ఛేదించే విధంగా ఒక విల్లు కనిపెట్టాడు, కాంపోజిట్ బావు. యుద్ధం చేస్తున్నప్పుడు భయపడి పారిపోతున్నట్టు నటిస్తాడు. తనని తరుముట్టొచ్చే శత్రువు మీద ఊహించిన సమయంలో గుర్రం మీద ముందుకు వెళుతూ వెనక్కి తిరిగి అంపుదులుతాడు. శత్రువు అవుట్. ఆలోచించుకోండి, యుద్ధం చేసేప్పుడే వాళ్ళ ఆయుధాలు నాశనం చేస్తే మీరేం చేస్తారు? మాస్టర్, కానీ దానికి బాక్సింగ్ కి ఏంటి సంబంధం? నీకు అర్థమైతే నువ్వు సెలెక్ట్ అయిపోతావు. నేను మళ్ళీ హిస్సార్కి పెడుతున్నాను. వరల్డ్ కప్ సెలక్షన్ కి ఒక అమ్మాయిని తీసుకెళ్తారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే ఓకే, ధైర్యంగా ఫైట్ చేయపో. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. హే దగ్గర వచ్చి పో. రెడ్ కార్నర్ లక్ష్మి, బ్లూ కార్నర్ అంజు. ఫస్ట్ రౌండ్ బాక్స్. ROC favor of blue. Blue is the winner. ఏడో లక్స్, ఏడకు. Second match, first round. హే, ఇక్కడేం చేస్తున్నావు? చేపల పులుసు మాస్టర్, నేనే వండాను. థ్యాంక్ యూ మాధవి. మాస్టర్, నేను అందంగా ఉన్నానా? 5 నిమిషాల్లో ట్రాక్స్ వేసుకుని రింగ్ వచ్చేపు. ఏ మాస్టర్, నేను అందంగా లేనా? చండాలంగా ఉన్నావు. రింగ్ లో అసహ్యమైన మౌత్ గార్డ్ పెట్టుకుని కరెక్ట్ గా ఫైట్ చేసినప్పుడే నువ్వు నాకు అందంగా కనిపిస్తావు. కమాన్ లెట్స్ గో. పదా, లేట్ అవుతుంది. మాస్టర్, అబద్ధాలు ఆడుకో. నీకు నేనంటే ఇష్టమే. ఐ లవ్ యూ మాస్టర్. ఐ లవ్ యూ. ఈ వయసులో ఈజీగా డైవర్ట్ అవుతారు. ఒక మాస్టర్ ఐ లవ్ యూ చెప్పిన మొదటి అమ్మాయి నువ్వే అనుకుంటున్నావా? ఇవన్నీ మామూలే మాధవి, వీటి గురించి ఆలోచించుకో. నేను అందరు అమ్మాయిలు లాంటి దాన్ని కాదని నువ్వేగా అన్నావు. నువ్వు దేనికోసం వచ్చావో దాని మీద ఫోకస్ పెట్టు. మీ నాన్న వయసు ఉంటుంది నాకు. వయసు ఏంటి పెద్ద వయసు? మా నాన్న వయసు వాళ్ళు చాలా మంది తెలుసు నాకు. వాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్పానా ఏంటి? నీ ఒక్కడి మీద లవ్ పుట్టింది. ఇప్పుడు నేను ఏం చేయమంటావు? మాస్టర్, ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తున్నాను, నాకే డరలేదు. నీకెందుకు భయం? నువ్వు చాలా మందికి చెప్పుంటావు, నాకు చెప్పు. లేకపోతే ఈ రోజు ఫైట్ లో కావాలని ఓడిపోతా. బాక్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఇవాళ నేషనల్ సెలక్షన్స్, ఆటాడు. వెళ్ళి ట్రైనింగ్ అప్. మాస్టర్, ఐ లవ్ యూ చెప్పలేదు, నిజంగానే ఓడిపోతాను. ఎందుకే పప్పల పాని పళ్ళు ఎగురుస్తున్నా? చెప్పు. ఏం లేదే, ఏం లేదే.
బ్లూ కార్నర్ మాధవి, రెడ్ కార్నర్ దీక్ష. బాక్స్ ఏయ్ ఏయ్ మాధవి గాన్ పైకెత్తు. ఏయ్ గాలికి తీసుకురా వద్దు. మాధవి దానికి ఛాన్స్ ఇవ్వడమే తప్పు మాస్టర్. ఇంట్రెస్ట్ లేకుండా ఫైట్ చేస్తుంది. మాధవి స్టాప్. ROC favor of red. Red is the winner. నేను కావాలని ఓడిపోలేదు మాస్టర్. ఒక్కొక్క తీసుకొచ్చి స్నానం చేయించి నన్నింటి కూర్చోబెట్టినా దాని బుద్ధి ఎన్నటికీ మారదే. జీవితంలో పైకి రావడానికి ఛాన్స్ దొరికినప్పుడు కంట్రోల్ చేసుకునే నిర్లక్ష్యం అంటే నీకు ఆ? నిజానికి నేను రోజు కండి. నువ్వు ఇది ఛాంపియన్ అవుతావు, బాక్సర్ అవుతావు. నేను సాధించలేదు నువ్వు సాధిస్తావు. చూడు నా ముందు చెప్పుతో కొట్టుకోవాలి, చెప్పుతో కొట్టుకోవాలి. పోలే పిల్లే కప్పుడే బతుకు పో. చచ్చిపో. ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకే. లక్సక్క ఉంది కదే. ఇది సైతానే, సైతాన్. దీనికి ఎక్కడెక్కడ ఉంటది? నీకుందా? నువ్వు మోస్తావా? పాప మనిషి ఆయన పాపాలను కడిగేసుకోవడానికి ప్రతి నెల 3000 ఇస్తూ ఉండేవాడు. పాపం పోనీలేని మనము తీసుకుంటూ ఉండేవాళ్ళం. దానికి ఎసరు పెట్టింది కదా ఈ సైతాన్. మూసుకుని పడుకో. ఎవరి తలరాత ఎలా ఉందో. లక్స్లాగా ఇంకోటి పుట్టుంటే బాగుండేది. నేను నిన్ను ముట్టుకున్న టైం బాగలేదనుకుంటా. నిజం చెప్పా, ఇది నాకే పుట్టిందా? మాధవి, మధు, మాధవి, మాధవి, నా మాట ఏంది? ఎక్కడికి మాధవి? నాకే సీన్ చూపిస్తున్నావా?
చూపు శూన్యంలా మార్చేయకు ముఖం చాటేసి రానీడ దాటేయకు ప్రేమంటే మంటే నా కాల్చేయకు మదిరా పాడే ఓ పాడే చేసేయకు నా కలలు పగిలి కలత మిగిలే రెప్ప తడివై కాచుకు నీ తల పురగిలి మనసుకు మిలే నన్ను ఒడిలో చేర్చుకు మనసు వాసన వీచు దశలలో నిన్ను నేను వెతకనా జనమ వాసన మోసుకొచ్చే నీకు శ్వాసై బతకనా నీకు శ్వాసై బతకనా నీకు శ్వాసై బతకనా నా చూపు శూన్యంలా మార్చేయకు ముఖం చాటేసి నా నీడ దాటేయకు ప్రేమంటే మంటే నా కాల్చేయకు మదిరా పాడే ఓ పాడే చేసేయకు నా కలలు పగిలి కలత మిగిలే రెప్ప తడివై కాచుకు నీ తల పురగిలి మనసుకు మిలే నన్ను ఒడిలో చేర్చుకు ఇన్నోసెంట్ దేవ్ సార్ కల్చరల్ ఎక్స్చేంజ్ టోర్నమెంట్ లో నీకు ఛాన్స్ ఇస్తున్నారని చెప్పి ఆ అమ్మాయిని ఢిల్లీకి పంపించు అర్థమైందా? మీరు చెప్పారుగా ఓకే సార్ పేరు లిస్ట్ లో రాస్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చేపల పిల్లకి వల వేయడం మొదలు పెట్టాడు మాధవి అమ్మా మాధవి త్వరగా రా నిన్ను మళ్ళీ అసోసియేషన్ లో చేర్చుకున్నారు నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు అవునమ్మా నువ్వు నిజంగానే ఢిల్లీ వెళ్తున్నావు ఇదిగో చూడు కల్చరల్ సెన్ మ్యాచ్ లో నువ్వు ఫైట్ చేయాలట సూపర్ ఏం చూస్తున్నావు ఆ నేషనల్ కోచ్ దేవ్ కత్రాని నిన్ను రికమెండ్ చేశాడు రై మనం మాధవి ఢిల్లీ వెళ్తుందా నీ తడాకా ఏంటో అక్కడ చూపించాలి మరి నువ్వేనా ప్రభా స్టూడెంట్? నీకు ఇంటర్నేషనల్ బాక్సింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా? నటాలియా రష్యన్ బాక్సర్ తో ఫైట్ చేస్తావా? సార్ తను హయ్యర్ వెయిట్ కేటగిరీ ఈ అమ్మాయి లైట్ వెయిట్ కేటగిరీ నువ్వు 1980 ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విన్ చేసావా? 1990 అర్జున అవార్డు గెలుచుకున్నావా? 1996 ద్రోణాచార్య అవార్డు నీకు ఇచ్చారా? అదే నేషనల్ హెడ్ కోచ్ నువ్వా లేక నేనా అని కన్ఫ్యూజ్ అయ్యాను. నీకన్నా తను హైయర్ వెయిట్ కేటగిరీ ఫైట్ చేస్తావా లేదా? నేను చెప్పట్లేదుగా చేయనని. గుడ్ చెప్పాలి. రెడీగా ఉండు. నువ్వు ఎలాగో ఓడిపోతావు దాన్ని గెలిచే ఛాన్సే లేదు ఊరికే చేతులాడించరా Come on, Madhavi. Red Blue, shake hands. Box. Madhavi. 1, 2, Madhavi. 3, 4, 5, 6, 7, 8, Madhavi, 9, 10, knockout. Winning by knockout. Red is the winner. Dogger rascal.
మాధవి మాధవి దేశం నేను పిలుస్తున్నారు. లోపలికి రా. Come. Sit. నొప్పిగా ఉందా? క్లోజ్ ద డోర్ మధు. క్లోజ్. ఈ మ్యాచ్ ఓడిపోయానని దిగులు పడకు. యు ఆర్ టాలెంటెడ్. ట్రై చేశాను సార్. పర్వాలేదు, వదిలే. ఇక్కడ ఈ ఛాన్స్ నేనే నీకు ఇచ్చా. ముందు ముందు ఇంకా మంచి ఛాన్సులు ఇస్తా. కమ్మా. ఇక్కడ నువ్వు బాక్సింగ్ మర్చిపోవాలి. నీకు బాక్సింగ్ లేకుండా చేస్తా. నీ అంతా చేస్తా. హాయ్, ఏంటి వెళ్తున్నా? ప్రభావం వచ్చేయింది, ఇతను కొత్తగా చేశాడా? నోర్మి, మాస్టర్ నన్నేం చేయలేదు. అందుకే నేను వదిలేశాడు. అట్టి టాలెంట్ ఉంటే మాత్రం సరిపోదు. వెళ్ళి నీ అక్కని అడిగి వెళ్ళ. కొట్టు, తాళం పగల కొట్టు. అది నా లోపల. రైట్ రా. ఎక్కడిది ఈ డబ్బు? ఏంటి? అసోసియేషన్ డబ్బా తగిలిస్తావు. నీ జీవితంలోకి బాక్సింగ్ చేయలేవు. అనుకున్నావు మీ మాస్టర్కే బాబు. ఏంటండి ఏం చేసిందని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఈ అమ్మాయి ఏం చేసిందో చెప్పండి. ఎవరికే ఫోన్ చేస్తున్నావు? పద పద, రావే. కూర్చో కూర్చో. తొట్టాలంటే ఏంటి? ఇంకో 2-3 రోజులు ఆగుంటే 25,000తో పని అయిపోయేది. అనవసరంగా ₹1,00,000 ఇచ్చేశారు కదా సార్. 2 లక్షలు అడిగినా నేను ఇచ్చుండేవాడిని. తప్పండి సార్. సార్ ఏమన్నారు? ఇంకొకరికి నేనెందుకు హెల్ప్ చేయాలి? నాది కడుక్కోవడానికి నాకు టైం లేదు. ఇది చాలదని ఇంకొకళ్ళకి. సార్ నువ్వు మచ్చోడు సార్.
మర్చిపో మాధవి. ఇంతవరకు నువ్వు క్వాలిఫైయింగ్ రౌండ్ లో గెలవకపోయినా పర్వాలేదు. వరల్డ్ కప్ ట్రయల్స్ లో కనుక గెలిచావంటే డైరెక్ట్ గా ఛాంపియన్షిప్ వెళ్ళిపోవచ్చు. బాక్సింగ్ పైన మాత్రం నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే మాస్టర్. చూడాలి చెత్త చెత్తగా ప్రాక్టీస్ చూస్తావా మాధవి, రండి మాస్టర్. మాధవీరా, బ్యాగ్ ఇవ్వు. వద్దక్కర్లేదు, ఇప్పుడు చేయి బానే ఉంది. నీ రూమ్ లో ఉన్న అమ్మాయిని వేరే రూమ్ కు మారుస్తాను. నువ్వు మాధవిని నీ రూమ్ కి తీసుకెళ్ళు. సరే పర్లేదు మాస్టర్, నేను ఒక్కదానే ఉంటాను. తిరుగుబోతు వెదవా, ఎప్పుడు చూసినా మాధవి మాధవి మాధవి. అంతగా ఏం చేసేవే వాణ్ణి? ఏ చెయ్యాల్సినంత చేసి అమాయకురాల మొహం పెట్టుకుని ఎలా తిరుగుతున్నావే? నాకు నేర్పించవే. ఏ ఇప్పుడు నువ్వు బాక్సింగ్ చేయలేదని ఎవరు అడిచారే? ఆ రోజే నీ చేయి పర్మనెంట్ గా విరగొట్టుండాల్సింది. నువ్వు నా చేయి కావాలని ఎరగొట్టావని తెలిసినా నేనేమైనా అడిగానా? ఇరిగిన చేత్తోనే రింగ్ లోకి వెళ్ళాను, ఓడిపోయాను. అయినా నోరు తెరిచానా? ఎంతవరకు మీ ముగ్గురు కోసమే కదా కష్టపడి. అయితే నేను చేసినవన్నీ చెప్పనా? చెప్తే అసహ్యంగా ఉంటుంది. ఎందుకోసం చేశాను? పోలీసు ఉద్యోగం వస్తే మీ అందరికి 3 పూట్ల అన్నం పెట్టాలనే. నువ్వు వద్దను మాట ముందే చెప్పుంటే నిజంగానే వచ్చుండేదాన్ని కాదు. కానీ ఇప్పుడు కుదరదు. నా కోసం, నన్ను నమ్ముకున్న మాస్టర్ కోసం బాక్సింగ్ చేస్తా. బాక్సింగ్ కావాలా? బాక్సింగ్ కావాలా? బాక్సింగ్ చేస్తావా? బాక్సింగ్ చేస్తావా? నీకెవరో పిచ్చి పట్టిందా? లక్స్, నీ రూమ్కి వెళ్ళు. ఏ దాన్ని నీ రూమ్ కి తీసుకెళ్తావా? మాధవి, నువ్వు వెళ్ళు, రూమ్కి వెళ్ళు. నువ్వు నా చెల్లెలికి ట్రైనింగ్ ఇచ్చినట్టు నాకెందుకు ఇవ్వలేదు మాస్టర్? ఎందుకంటే తను నీకంటే మంచి బాక్సర్ కనుక. అదే కారణం. అయ్యో మాస్టర్, మాధవి, మాస్టర్, ప్రభాకర్, ఆ పిల్ల ఇంతవరకు ఎందులోనూ గెలవలేదు. ఫెట్ మ్యాచ్ లో రెఫరీనే కొట్టింది, నేషనల్ లో చండాలంగా ఓడిపోయింది. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ కే తీసుకొచ్చా ఏంటి? కోచ్ ఇన్ఫ్లుయెన్సా? వరల్డ్ కప్ ట్రయల్స్ గురించి మీరు వినకపోవచ్చులండి. ఓసీలో సమోసాలు తినేవాడికి అంత జ్ఞానం ఉంటుంది. జాగ్రత్త, ప్లేట్ తో పాటు మింగగలరు. ట్రయల్స్ గురించి చూడండి. చుట్టూ గమనించావా మాధవి? ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి నువ్వు అంటే ఇష్టం లేదు. నువ్వు ఓడిపోవాలని వెయిట్ చేస్తున్నారు నా స్టూడెంట్ కనుక. ఒక్క తప్పు చేస్తే చాలు, నిన్ను విసిరి పారేస్తారు. నీకేం కావాలి మాస్టర్? నాకొకటి, నువ్వు పాయింట్స్ దగ్గర అవ్వలేవు. అంతేనా?
ఇంతకు ముందు నటాలయ దగ్గర ఓడిపోయారు కదా, ఈసారి గెలుస్తారా? అదప్పుడు నా ప్రభా మాస్టర్ నాతో ఉన్నంత వరకు నేను ఎవరి మీదైనా సరే గెలుస్తాను. India is hoping for the miracle of the young fighter Madhavi to come out shining. వేసుకుని చూడు వెళ్ళు. ఏమయ్యో వైన్ షాప్ వెళ్లకుండా అక్కడేం చేస్తున్నావు? షాప్ కొడితే చచ్చూరుకుంటావు, జాగ్రత్త. లక్స్ ఏడుస్తూ ఫోన్ చేసిందే. ఓడిపోయిందట. చిన్నదానికి ఈరోజు ఏదో పోటీ అంటే టీవీలో వచ్చిందంట. అందుకే కేబుల్ కనెక్షన్ దొంగతనంగా ఇస్తానా. అయితే త్వరగా నేను చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పొస్తా. త్వరగా కాదేమో. ఇదిగో మా మాధవి బాక్సింగ్ టీవీలో వస్తుందంటే రండి. మా మాధవి బాక్సింగ్ టీవీలో వస్తుందంటే ఇదిగో అందరూ రండి. అలాగే నెక్స్ట్ మాధవి, లైట్ వెయిట్ ఇండియా. యువర్ నేమ్ ఇస్ నాట్ ఇన్ ద లిస్ట్. నెక్స్ట్ మాస్టర్, వాట్ ఈస్ ది ప్రాబ్లం? హర్ నేమ్ ఇస్ నాట్ ఇన్ ద లిస్ట్. What do you mean? She has won the semi-finals. How can her name not be in the Go list? and ask the association. Next. Hey, నువ్వే వరి అవ్వకు. నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉండు. దేవ్, దేవ్. అరే హట్యా. దేవ్, మాధవ్ పేరు లిస్టులో లేదు. ఏంటి ప్రాబ్లం? Guys, give us 5 minutes, please. Thank you. Thank you. Yeah? నువ్వు మళ్ళీ మొదలెట్టావు కదా? ఆ? తను సెమీఫైనల్స్ లో గెలిచింది, ఫైనల్స్ లో ఫైట్ చేయడం లేదు అంటే ఏంటర్థం? September 12, 1996. ఒలింపిక్ సెలక్షన్. అందరి ముందు నన్ను పట్టుకుని కొట్టావు. ఆగస్ట్ 14, 2001 నేషనల్ మీట్ చండీగఢ్. నాకు కోచింగ్ ఇవ్వడం తెలియదని ప్రెస్ లో ఇంటర్వ్యూ ఇచ్చావు. జనవరి 28 అదంతా జరిగిపోయిన కథ. ఇప్పుడెందుకు? నొప్పి తగ్గింది, కానీ మచ్చ అలాగే ఉంది. తను డోప్ టెస్ట్ లో ఫెయిల్ అవబోతోంది. తర్వాత మీ ఇద్దరి పరువు గంగ పాలవుద్ది. దేవిది మన ఇద్దరి మధ్య ఉన్న సమస్య. నీకు తన మీద ఎందుకు కక్ష? అది ఓడితే నువ్వు ఓడిపోయినట్లే కదా. నా మాట విను దేవ్. ఇది నీకు సంబంధించిందో నాకు సంబంధించిందో కాదు. ఈ దేశంలోని విమెన్స్ బాక్సింగ్ కి సంబంధించింది. ప్లీజ్ దేవ్. ఆఫ్ కోర్స్ ఇది నీకు నాకు సంబంధించిందేరా. నాకు బాక్సింగ్ ద లైఫ్. అందులో వచ్చే పేరు ప్రతిష్టలు నాకే దక్కాలి. కానీ వచ్చేలోపు మధ్యలో నువ్వు దూరుతున్నావే, నీ ముఖమే నాకు నచ్చలా. టైం వేస్ట్ చేయకుండా బయలుదేరు. మాధవి ఫైట్ చేయాలంటే నేనేం చేయాలి? దేవ్, మాధవి ఫైట్ చేయాలంటే నేనేం చేయాలి? నేనేం చేయాలి దేవ్? రిజైన్ చేయరా. తను పోటీలో పాల్గొనేలా చెయ్యి. ప్రభావా, కమ్ హియర్. ఐడి. ఈ రోజు నుంచి నువ్వు కోచింగ్ ఇవ్వకూడదు, బాక్సింగ్ నేర్పించకూడదు, ఫెడరేషన్ పక్కకే రాకూడదు. కమాన్, టేక్ ఇట్ ఆఫ్. రై కోచ్, ఈ రోజు నిన్ను స్టేడియంలో కనుక చూశానో దాన్ని డిస్క్వాలిఫై చేసేస్తాను.
వందేళ్ల పొగరుని ఒక్క సెకండ్ లో అణిచేసుకునే స్థితికి దిగజారావు కదరా. అదేమైనా అంత గొప్ప సూపర్ కంపెనీయా? నాకొకసారి ఇంట్రడ్యూస్ చేయరా ప్లీజ్. నేను నీకు విషయం అర్థం కావట్లేదురా. నువ్వు ఎదవిరా. మేక్ షూర్ షీ ఫైట్స్. అరే నువ్వేంటి ఎక్కడ కూర్చున్నావు? రా 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 ఫాలో మీ. రామ్మా. మాస్టర్ ఇక్కడ. అది ఇవ్వమ్మా. నమస్తే సార్. హలో. నా మాస్టర్ ఇక్కడ. రామ్మా. నా మాస్టర్ ఇక్కడ. వాడు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు మాధవి. ఇక దేవు సారే నీకు కోచ్. నువ్వు రెడీ అవ్వు. ఇక మీట ప్రభాకర్ రాడు. మీరు కాస్త బయటికి వెళ్ళండి. శాపలు అమ్ముకున్నావా, బిర్యానీ తిన్నామా, పడుకుని నిద్రపోయావన్నట్టు హాయిగా ఉండేదాన్ని. నాకు డబ్బులు ఇచ్చి బాక్సింగ్ నేర్పించి కళ్ళను కన్నీలా చేసి ఇప్పుడు ముఖ్యమైన టైంలో నాకు లేకుంటే ఏంటి అర్థం? ఇదంతా నువ్వు ఆలోచించే చేసుంటావు మాస్టర్. నేను దద్దమ్మని. నాకు అర్థం కాల. చెప్పు మాస్టర్, అర్థమయ్యేలా చెప్పు. లేకపోతే నేనేమైనా తప్పు చేశానా మాస్టర్? చెప్పు మాస్టర్, అర్థమయ్యేలా చెప్పు. చెప్పు 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 చెప్పు. 3 గంటల ముందు నువ్వు ఫైట్ చేయాలని నేను డిసైడ్ చేసినప్పుడు కూడా బాధపడేది, ఎందుకంటే బాక్సింగ్ నా సర్వస్వం. కానీ ఇప్పుడు బాధపడేలా చేయకు. రింగ్ లోపలికి ఫైట్ చేయ మాధవి. నీ కోసం, నా కోసం, నీలా కలలు కనే వేలాది మంది అమ్మాయిల కోసం. నీ టాలెంట్ ఏంటో నాకు మాత్రమే తెలుసు. అది ఈ లోకానికి చూపించు. సరే మాస్టర్, నేను ఫైట్ చేస్తాను. కానీ మాస్టర్, నా కోసం సర్వస్వం పోగొట్టుకుని రోడ్డును పడ్డావు. ఇది ప్రేమ కాకపోతే ఇంకేంటి? కొన్నేళ్ల క్రితం ఎవరైనా నాతో ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ని ఇండియా హోస్ట్ చేయబోతోందని, అందులో గెలవడానికి ఛాన్స్ ఉందని అనుంటే ఏదైనా కల కన్నావా అని అడిగి నవ్వుకునేవాడిని. కానీ ఈ రోజు అది కల కాదు, నిజం. ఇదిగో ఇండియన్ యువ క్రీడాకారిణి, రూకీ బాక్సర్ మాధవి. తనతో పాటు ఇండియన్ కోచ్ దేవ్ కత్రా ఉన్నారు. అండ్ హియర్ కమ్స్ ద డిఫెండింగ్ ఛాంపియన్ నటాలియా మైకేల్, 3 సార్లు ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న రష్యన్ బాక్సర్. ఇదే స్టేడియంలో వీళ్ళిద్దరూ తలపడిన పోటీ మీకు గుర్తుండే ఉంటుందనుకుంటున్నాను. కేవలం 8 సెకండ్లలోనే మాధవిని నటాలియా నాకౌట్ చేసి గెలిచింది. రష్యా అనుసరించిన తెలివైన వ్యూహం ఇది. హెవీ వెయిట్ కేటగిరీలో ఉన్న నటాలియాని సన్నబడేలా చేసి లైట్ వెయిట్ కేటగిరీకి తీసుకొచ్చారు రష్యన్స్. బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్ బౌట్ ఇన్ ద లైట్ వెయిట్ కేటగిరీ. ఇన్ ద రెడ్ కార్నర్ మాధవి రిప్రజెంటింగ్ ఇండియా. And in the blue corner, Natalia Ryker representing Russia. Shake hands. First round. Box. చూడు, ఆ ఫైట్ చూడు. ఆ పిల్లకైతే ఒక తప్పకుండా గెలుస్తుంది. పవర్ ఉంది, స్టైల్ ఉంది. కానీ సార్, ప్యానం మాత్రం లేదు సార్. మాధవి డిఫెన్స్ ని నటాలియా అవలీలగా ఛేదించి పాయింట్స్ యాడ్ చేసుకుంటూనే ఉంది. ఇది మ్యాచ్ కదండి, మిస్ మ్యాచ్. ఎవడో ఏదో అంటే తను మన అమ్మాయి కాకుండా పోతా? సార్ సార్ వెళ్ళండి సార్. సార్ అమ్మాయిలందరూ లేచిపోయింది ఆ పిశాచి. అదే మీ ఆవిడలో ఉండరు సార్. సార్ వెళ్ళ అలా చూస్తారేంటి సార్? కొంచెం చెప్పండి సార్. నేను పాండురంగన్ సార్, మెడ్రాస్ కోచ్ని.
ఆయా మురళి ఆ లేచిపోయిన పిశాచికి బాబుని. మాధవి వరుసగా దారుణంగా పంచి అందుకుంటోంది. నటాలియా ఫుల్ ఫామ్ లో ఉండడం, ఇంకో అప్పర్ కట్, సూపర్ సాలిడ్ హుక్. థ్యాంక్ గాడ్ బెల్ కొట్టడం వల్ల మాధవి తప్పించుకుంది. సరైన టైంలో బ్రేక్ ఇచ్చారు. దగ్గరకు వెళ్ళు, నీ వల్ల దానికి పెద్ద రీచ్. అర్థం కదా? వడికరాడు. ఫస్ట్ రౌండ్ బ్రేక్ వల్ల మాధవి తప్పించుకుంది. కానీ ఎంత ట్రై చేసినా ఆమె నటాలియా డిఫెన్స్ ని మించి స్కోరింగ్ పంచెస్ ఇవ్వలేకపోతోంది. పాయింట్స్ అస్సలు మూవ్ అవ్వలేదు. ఇది ఓడిపోద్ది, ఇది ఓడిపోద్ది. యేసునాథా నా బిడ్డను కాపాడు, యేసునాథా నా బిడ్డను కాపాడు. సెకండ్ రౌండ్ మాధవి ఈ రౌండ్ లో తప్పకుండా స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి. ఈ రౌండ్ లో కనుక స్కోర్ చేయలేకపోతే ఇండియా గెలవడం కష్టమే. లే సెవెన్. బాక్స్. మళ్ళీ బెల్ మాధవిని కాపాడింది. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ రౌండ్. మాధవి ఫేస్ లో స్ట్రెయిన్ బాగా కనిపిస్తోంది. ఆమె తర్వాత రౌండ్ లో ఫైట్ చేయగలరా? సెక్యూరిటీ బండి గెట్టేయండి. మాధవి రా. మాధవి కొంచెం పెద్ద గాయమే అయినట్టుంది. డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి అన్ఫిట్ అని డిక్లేర్ చేశారంటే మాధవి పోటీలో కంటిన్యూ చేయడం కుదరదు. ఏం జరుగుతుందా అని ఆతృతగా మన దేశమంతా ఎదురు చూస్తోంది.
శత్రువుల బలమే వాళ్ళ ఆయుధాలని తెలుసుకున్నాడు. యుద్ధం చేసేప్పుడే వాళ్ళ ఆయుధాలు నాశనం చేస్తే కానీ మాధవి ఎందుకని పదే పదే ఆమె ఆర్మ్స్ మీద అటాక్ చేస్తోంది? ఫస్ట్ టైం గేమ్ లో ఆమెకి కంట్రోల్ చిక్కినా పాయింట్స్ స్కోర్ చేయడం లేదే. ఆర్మ్స్ మీద పంచ్ చేస్తే పాయింట్స్ రావని ఆమెకు తెలుసా తెలీదా? ఆల్రెడీ నటాలియా ఎక్కువ పాయింట్స్ తో లీడ్ లో ఉంది. మాధవి మళ్ళీ ఆర్మ్స్ మీద అటాక్ చేసి టైం వేస్ట్ చేస్తోంది. మళ్ళీ నటాలియా ఒక స్ట్రైక్ పంచ్ ఇచ్చింది. ఎక్స్ట్రా పాయింట్ ఫర్ నటాలియా. మాధవి ఏం చేస్తుందో తెలియడం లేదే. నటాలియా ఈ రౌండ్ లో కూడా మళ్ళీ 5 పాయింట్స్ స్కోర్ చేసింది. Что с тобой? В прошлый раз ты уложил ее за полминуты. Катлина. Ты чё? Ты уже выиграла этот бой по очкам. Просто стой в обороне и не делай глупостей. Поняла? ఆర్మ్స్ మీద కొడుతున్నా ఫర్ వాట్? ఫేస్. Защищайся. И победа твоя. Поняла? వెళ్ళు. గో. Go! సెకండ్స్ అవుట్, 4th రౌండ్. మాధవి. చివరి రౌండ్ లో ఆఖరి 50 సెకండ్లే ఉన్నాయి. ఇంత తక్కువ టైంలో మాధవి ఏం చేయబోతోందో తెలియడం లేదు. వాట్ ఇస్ దిస్? మాధవి తన గార్డ్ ని కిందకి దించేసింది. ఆల్రెడీ చాలా టైర్డ్ గా ఉన్న మాధవికి తను గెలవలేనని అర్థమైనట్టుంది. ఇప్పుడు ఓడిపోవడం ఖాయమనే బాధ మ్యాచ్ చూస్తున్న భారతీయులందరిలోనూ కనిపిస్తోంది.
సార్ రండి సార్ మాధవి మాధవి వాట్ ఎ విక్టరీ, వాట్ ఎన్ అన్ప్రెడిక్టబుల్ విక్టరీ. అదిరిపోయే స్ట్రాటజీ అండి ఇది. 3 సంవత్సరాలుగా ఎంతో మంది ఇంటర్నేషనల్ బాక్సర్స్ ఓడించలేకపోయిన నటాలియాని చెన్నై స్లమ్ లోంచి వచ్చిన ఒక సాధారణ చేపలు పట్టే అతని కూతురు ఫైనల్ మ్యాచ్ లో నాకౌట్ చేసి గెలిచింది. ఇది ఇండియన్ బాక్సింగ్ చరిత్రలోనే ఎవరూ మర్చిపోలేని ఘన విజయం. మన దేశం అమ్మాయిలు పోటీ కట్టు దిగితే చివరి వరకు పోరాడి గెలుస్తారని నిరూపించింది మాధవి. వట్టి మాధవి కాదండి, విమెన్స్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ మాధవి. కూడా వీధి వీధికి బాక్సర్స్ ఉన్నారు. బాక్సింగ్ లో ఉన్న పాలిటిక్స్ ని అవాయిడ్ చేస్తే చాలు. నౌ షీ ఇస్ ద మై స్టూడెంట్.